బాపట్ల జిల్లా కొల్లూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కి సంబంధించి సివిల్ సప్లైస్ జీడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర తెప్పించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మీ దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి ముందుకు వస్తూ ఉంది. రైతు పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది మీ అందరికీ తెలుసు. ఇప్పుడే చెప్పారు జాయింట్ కలెక్టర్ గారు, ఈరోజు ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టాము. ఈరోజు అదేవిధంగా రేపు అన్నదాత సుఖీభావ పథకం కింద 2వ విడత నిధులు కూడా మీ ఖాతాలకు జమ చేయబడతా ఉన్నాయి. ఎవరు స్పందించట్లా, ఏ మంచి కార్యక్రమం చేసినా స్పందించరు. మరి ఎందుకని బాధ వస్తే మాత్రం, కష్టం వస్తే మాత్రం ఒకరు మాట్లాడాల్సింది 10 మంది గట్టిగా మాట్లాడతారు. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమం 1-4 పెద్దలు చెప్తే మీ నుంచి స్పందన కనపడకపోవడం చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇప్పుడు ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇదే ప్యాడీ పర్చేస్ సెంటర్లు పెట్టి వాళ్ళ నాయకులు బ్రోకర్లు అవుతారు, రైతులు దోచుకున్నారు. ఆఖరి గన్ని బ్యాగుల గురించి నా పెద్దలు చెప్పారు. ఖాళీ గోతం పక్కన డబ్బులు కూడా వాళ్ళ ఖాతాల్లో పోయినాయి. వారి పార్టీ సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసి తెలుగుదేశం పార్టీ రైతులు అంటే తీసి పక్కన పెట్టిన పరిస్థితులు చూశాం. ప్రభుత్వం గిట్టుబాటు ధర తెప్పించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మీ దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి